హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో మనం లాస్ట్ వీడియోలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో నేను ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, నేను వచ్చే సంవత్సరానికల్లా నా ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి ఉంటాను, దీన్ని ట్రాన్స్లేట్ చేయమని నేను అడిగాను. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ బై నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ బై నెక్స్ట్ ఇయర్. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో దీని గురించి చాలా తక్కువ మందికి కమాండ్ అనేది ఉంటుంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూశాక మీకు కూడా 100% దీని మీద పట్టు వస్తుందన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగిస్తామంటే, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, గతంలో జరిగిపోయిన సంఘటనలో ఆర్డర్ చెప్పడానికి. ఎగ్జాంపుల్ కి, మేము రైల్వే స్టేషన్ కి వెళ్ళే లోపలే, రైల్వే స్టేషన్ చేరుకునే లోపలే ట్రైన్ వెళ్ళిపోయింది, అప్పటికే వెళ్ళిపోయింది. అంటే ఈ రెండు గతంలో జరిగినవి అనమాట. సో అంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము, కానీ అంతకుముందే ట్రైన్ వెళ్ళిపోయింది, అప్పటికే వెళ్ళిపోయింది. ఒక ఇన్సిడెంట్, ఒక యాక్షన్ జరగడానికి ముందు ఇంకొక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం అనమాట. సో దీని స్ట్రక్చర్ ఏంటి, ఫార్ములా ఏంటంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, అంటే వర్బ్ యొక్క మూడవ ఫామ్. సో ఇది దీని యొక్క ఫార్ములా అన్నమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మూవీకి వెళ్ళడం కంటే ముందే డిన్నర్ తినేసాను, అంటే ఈ రెండు గతంలో జరిగిపోయినాయి. ఎగ్జాంపుల్ కి, నేను నిన్న మూవీకి వెళ్ళాను, అంతకు ముందే నేను డిన్నర్ తినేసాను. అంటే ఈ రెండిటికి ఇప్పుడు కనెక్షన్ లేదు, కాబట్టి ఈ రెండు గతంలో జరిగిపోయినాయి. కానీ ఏది ముందు జరిగింది అని తెలపడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని, పాస్ట్ టెన్స్ ని రెండు ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే, ముందు జరిగిన సంఘటన దగ్గర మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ కి, నేను ముందే తినేసాను, అప్పటికే తినేసాను, అంటే మూవీకి వెళ్ళడానికంటే ముందే తినేసాను అంటున్నాం కదా, అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని అంటే హ్యాడ్ ప్లస్ V3 ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ కి, ఐ హ్యాడ్ ఈటెన్ డిన్నర్, ఐ హ్యాడ్ ఈటెన్ డిన్నర్ అంటే అప్పటికే తినేసేసాను. ఎప్పటికే? బిఫోర్ ఐ వెంట్ టు ద మూవీ. సో ఈ బిఫోర్ ఐ వెంట్ టు ద మూవీ అనేది తర్వాత జరిగింది, కాబట్టి ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఉపయోగించాలి. సో ముందు జరిగిన సంఘటన గురించి చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని, తర్వాత జరిగిన సంఘటనని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఉపయోగించాలి. సో అది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. కాకపోతే రెండు జరిగిపోయినవే, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని డిఫరెన్స్ మనం తెలపాలంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించాలన్నమాట. సో ఐ హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ఐ వెంట్ టు ద మూవీ. సో ఎగ్జాంపుల్ కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె యుఎస్ వెళ్ళడానికంటే ముందే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంది, చదువుకుంది అని చెప్పాలనుకోండి. షీ హ్యాస్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ మూవ్ టు ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ అంటే ఆమె తర్వాత వెళ్ళింది, కానీ అంతకు ముందే ఆమె ఏం చేసింది, ఇంగ్లీష్ అనేది చదువుకుంది. షీ హ్యాస్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ మూవ్ టు ద యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ మనం బిఫోర్ అని కానీ, లేదా వెన్ కానీ, బై ద టైం కానీ ఏదైనా ఉపయోగించవచ్చు. సో అప్పటికే, అప్పటికల్లా, ఇలా మనం చెప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. సో డెడ్ లైన్ కంటే ముందే వాళ్ళు ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసేసారు అని చెప్పాలంటే, దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్ దేర్ ప్రాజెక్ట్ బై ద టైమ్ ద డెడ్ లైన్ అరైవ్డ్. బై ద టైమ్ అంటున్నాం ఇక్కడ, బిఫోర్, వెన్ లేక బై ద టైమ్. సో దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై ద టైమ్ ద డెడ్ లైన్ అరైవ్డ్. సో డెడ్ లైన్ అరైవ్ అంటే ఆ టైం కల్లా వాళ్ళు ఏం చేశారు, ఫినిష్ చేసేసారు, ఆల్రెడీ అప్పటికే ఫినిష్ చేసేసారు. దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్డ్, దే హ్యాడ్ ఆల్రెడీని మనం ఉపయోగించుకోవచ్చు. దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్, దే హ్యాడ్ ఆల్రెడీ గాన్, ఐ హ్యాడ్ ఆల్రెడీ ఈటన్, ఇలా మనం చెప్పచ్చు. మేము స్టేషన్ కి వెళ్ళడానికంటే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్
బిఫోర్ వి అరైవ్డ్ అంటే మేము చేరుకోవడానికి ముందే వెళ్ళిపోయింది. ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ వి అరైవ్డ్ లేకపోతే బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. నేను లేచేటప్పటికి ఆమె బ్రేక్ఫాస్ట్ తినేసింది. ఈ రెండు అయిపోయినాయి అన్నమాట. లేవడము జరిగిపోయింది, అంతకుముందే ఆమె బ్రేక్ఫాస్ట్ చేసేయడము జరిగిపోయింది. ఈ రెండు పాస్ట్ టెన్స్ కాబట్టి రెండు గడిచిపోయిన ఇన్సిడెంట్స్. షీ హ్యాడ్ ఆల్రెడీ ఈటన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ వోకప్. నేను లేవడం కంటే ముందే ఆమె బ్రేక్ఫాస్ట్ తినేసి ఉంది. ఎగ్జామ్ కి ముందు ఆమె 3 గంటలు చదివింది. హీ హ్యాడ్ స్టడీడ్ ఫర్ 3 hours బిఫోర్ షీ టుక్ ది ఎగ్జామ్. She had studied for 3 hours before he took the exam. నేను రీసెట్ చేయడానికి ముందే పాస్వర్డ్ మర్చిపోయాను. I had forgotten my password before I reset it. I had forgotten my password before I reset it. సో ఇక్కడ రీసెట్ ఇట్ అంటే ఏంటి? రీసెట్ అనేది ఇక్కడ ఇది V2 పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నమాట. రీసెట్ అంటే ప్యారిస్ లో నివసించారు రోమ్ కి వెళ్ళడానికి ముందు. అంటే దే హ్యాడ్ లివ్డ్ ఇన్ ప్యారిస్ ఫర్ 2 years బిఫోర్ దే మూవ్ టు రోమ్. దే హ్యాడ్ లివ్డ్ ఇన్ ప్యారిస్ ఫర్ 2 years బిఫోర్ దే మూవ్ టు రోమ్. She had already been married before he proposed. అంటే ఆమెకు అంతవరకే పెళ్లి అయిపోయి ఉంది అని చెప్పడానికి షీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ అంటున్నాం. ఇక్కడ మనం తీసుకుంటే బీన్ మ్యారీడ్ అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. ప్యాసివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లో మాత్రమే బీన్ ని ఉపయోగించాలి. సో ఇక్కడ పెళ్లి జరిగిపోయింది అంటున్నాం కాబట్టి బీన్ మ్యారీడ్ అంటున్నాం. ఓకే, కాబట్టి మనం బీన్ ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు. ప్యాసివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లోనే ఉపయోగించాలి. జరిగింది, అయిపోయింది ఇలాంటి సందర్భాలను మనం ఉపయోగించాలి. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.